సమిష్టి ఆత్మలు అడవి జంతువుల శరీరాలలో అనేక జన్మలు గడుపుతాయి. మరి సమిష్టి ఆత్మలంటే ఈ గుంపులు గుంపులుగా ఉన్న కప్పల ఆత్మలు, ఎలుకల ఆత్మలు, ఈ ఆత్మలన్నీ కూడా అడవిలో శరీరాలు అనేక జన్మలతో గడుపుతూ ఉంటాయంట. ఆ జన్మలలో అవి చాలా ముఖ్యమైన పాఠాలు నేర్చుకుంటాయి. ఆ జన్మలలో బాగా, ఎందుకంటే చంపుతుంటే అవి పారిపోవటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక ఆట చూడండి, వెనకాల పరిగెడుతూ ఉంటే ముందు వాళ్ళు పరిగెత్తుతూ రన్నింగ్ రేస్లో గ్రేట్గా వాళ్ళు సాధించడానికి నేర్చుకుంటారనమాట. అట్లానే వీళ్ళు భయంతో మరణిస్తూ దాన్ని ఎదుర్కొనే ఉపాయాలు అనేవి నేర్చుకుంటారనమాట. వాళ్ళు ముఖ్యమైన పాఠాలు, జీవిత పాఠాలన్నీ కూడా వాళ్ళు బాగా నేర్చుకుంటారంట. ఆ పాఠాలు ఏమిటంటే ఆత్మరక్షణ. ఆ పాఠాలు మన ఆత్మని మనం రక్షించుకోవటం, మన ప్రాణాన్ని మనం కాపాడుకోవటం, అవి నేర్చుకుంటారంట. బ్రతకాలి అంటే కష్టపడాలి అని తెలుసుకుంటారంట. మనం బ్రతకాలంటే పరిగెత్తాలి, పారిపోవాలి, దాక్కోవాలి, వాళ్ళ నుంచి చంపకుండా మనల్ని మనం రక్షించుకోవాలని తెలుసుకుంటాయంట. ఆహారాన్ని సంపాదించుకుంటే తప్ప బ్రతకలేము. కాబట్టి ఈ శరీరాన్ని మనం నిలుపుకోవాలంటే ఆహారం మనకు తప్పనిసరిగా కావాలి అని చెప్పేసి ఆహారాన్ని పేర్కోవటంలో, ఆహారాన్ని తీసుకోవటంలో అవన్నీ కూడా నేర్చుకుంటాయంట. అవన్నీ వాళ్ళకి గుణపాఠాలు అన్నమాట ఆ జన్మల్లో. కాబట్టి అది వాటి నిత్య జీవితంలో ఒక బాధ్యత అయిపోతుంది. ఏంటి? ఒకటి ఆహారాన్ని సంపాదించుకోవటం, రెండు తనని తాను రక్షించుకోవటం. ఈ రెండు కూడా వాటి జీవితాల్లో ఒక భాగం అయిపోతుందంట. అదొక బాధ్యత అయిపోతుందంట. అది నిర్లక్ష్యం చేయటానికి వీల్లేని బాధ్యత. మనం ఏమరపాటుతో ఒక్క క్షణం ఉన్నా కూడా ఏదో ఒక పులో, సింహమో వచ్చి మనల్ని తినేస్తుంది. కాబట్టి ఏమరపాటు ఎప్పుడు ఉండకూడదు. ఆహారానికి వెళ్ళినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చుట్టువైపులో ఏం జరుగుతుంది, ఏమేమి ఉన్నాయి, మనం ఈ ఆహారం తీసుకునేటప్పుడు మన మీదకి ఏదైనా జంతువు మరి బాణం వేస్తాడా, లేదా మానవ మృగం ఏదన్నా తుపాకీతో కాలుస్తాడా అని చెప్పి ఎరుకతో ఉండాలి అని చెప్పి నేర్చుకుంటాయంట. ఆహారం దొరకని కాలాల్లో ఆ జంతువు యొక్క అంతర్బుద్ధి ఆహారం కోసం కొత్త స్థలాలకు వెళ్లాలన్న ఆలోచన నేర్పి ప్రేరణ కలిగించి ఆ కొత్త స్థలాలలో ఎలా ఇమిడిపోవాలో కూడా నేర్పుతుంది. మరి ఉన్న దగ్గర ఆహారం దొరకకపోతే వేరే దగ్గరికి వెళ్ళి అక్కడ ఎలా ఆహారం సంపాదించుకోవాలో కూడా నేర్చుకుంటాయంట. ఆ ఆత్మ ఉత్తరోత్తర ప్రత్యేక వ్యక్తిత్వం ఉన్న మనిషి జన్మకు వచ్చినప్పుడు ఈ పాఠం అక్కడ చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే జంతుజాలం నుండి అక్కడ గుణపాఠాలన్నీ ఎలా నేర్చుకుంటాడో, తనను తాను రక్షించుకోవటం కానీ, మరి ఆహారం సంపాదించుకోవటం కానీ, మరి వేరే ప్రాంతాలకు వెళ్ళి అక్కడ జీవనాధారం కోసం మళ్ళీ ఆహారాన్ని వెతుక్కోవటం కానీ ఎలా అయితే జంతుజాలంలో ఉండి ఆత్మ నేర్చుకుంటుందో, అదే ఆత్మ మనిషి జాలంలోకి వచ్చినప్పుడు, మనుషుల్లో ప్రవేశించినప్పుడు ఇవే మనం పూర్వక ఆ జంతుజాలంలో నుండి తెచ్చుకున్న ఆ నేర్చుకున్న నేర్పరితనం అంతా ఇప్పుడు మనిషికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం కూడా అదే కదండి చేసేది. మరి మనల్ని మనం రక్షించుకుంటాం. ఎప్పుడు కూడా ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా కూడా మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో నేర్చుకొని ఉన్నాము. అంటే ఇది ఇప్పుడు నేర్చుకున్నది కాదు, గత జన్మల్లో మనం జంతువులుగా ఉన్నప్పుడు మనం నేర్చుకున్నది, జంతుజాలంలో ఉన్నప్పుడు నేర్చుకున్నాయని చెప్తున్నారనమాట. మనం ఇక్కడ బ్రతకలేకపోతే కొంతమంది చూడండి వలస వెళ్ళిపోయి వేరే ఊళ్ళల్లోకి వెళ్ళి బ్రతుకుతూ ఉంటారు. ఇది కూడా మన జంతుజాలం నుండి నేర్చుకున్నదే అనమాట. ఆహారాన్ని పండించుకోవటం కూడా మనం జంతుజాలం నుండి నేర్చుకున్నదే. మరి ఆహారం కోసం కూడా అవి ఎన్నో ప్రాంతాలు తిరిగి వాటి ఆహారాన్ని దొరికించుకుంటాయి అన్నమాట. ఇప్పుడు మనం కూడా అలానే చేసుకుంటున్నామని చెప్తున్నారు. ఈ దశలోనే మాతృత్వం అన్నది మొదటిసారిగా ఒక సమిష్టి ఆత్మకు అనుభవంలోకి వస్తుంది. ఈ దీంట్లోనే మరి సంసారం చేయటం, మరి పిల్లల్ని కనటం, మాతృత్వం అన్నది కూడా ఎరుకలోకి వస్తుంది అని చెప్తున్నారు. ఇప్పటి వరకు సమిష్టి ఆత్మ తీసుకున్న జంతు జన్మలన్నీ కలిపి ఒక ఊర్ధ్వముఖ సుడి స్పైరల్ గా భావించినట్లయితే ఆ సుడి భాగంలో ఉన్న జన్మలు అడవి మృగాల జన్మలు. ఇంకా పురోగమించాలి అంటే మనుషులకు దగ్గరగా వచ్చే జంతు జన్మలను తీసుకోవలసి వస్తుంది. అవి పరిపక్వత చెందాక మానవ జన్మకు రావటం చెందుతుంది. అలా జంతుజాలం అంటే ఉడతల నుండి, ఎలుకల నుండి, పిల్లుల నుండి, వాటి నుంచి మళ్ళీ మృగం, అడవిలో మృగాలైనటువంటి పెద్ద పులి,
సింహాలు, మరి లేళ్ళు, దుప్పులు, ఏనుగులు ఇలాంటి జన్మలన్నీ తీసుకొని ఇంకా మనిషికి దగ్గరగా ఉన్న జంతువులు అంటే కోతులు అలాంటి వాటికి కూడా జన్మలకు దగ్గరగా తీసుకున్నప్పుడు ఈ మానవ జన్మ అలాగా పరిపక్వత చెంది మానవ జన్మకు వస్తుంది. అంటే మానవుడికి దగ్గరగా ఉన్నది ఏమండి? కోతిలోంచే మనిషి వచ్చాడని మనం పెద్దలందరూ మన పూర్వకాలం నుంచి కూడా మనం తెలుసుకున్నదే కదా. అంటే కోతి జన్మలోకి వచ్చిన తర్వాత అది కూడా జంతువే కదా. కోతికి 4 కాళ్ళు ఉన్నాయి, 4 కాళ్ళతో నడుస్తుంది. అది కూడా అడవిలో జీవిస్తుంది కాబట్టి అది కూడా జంతువే. కాబట్టి ఆ జన్మలోకి వచ్చిన తర్వాత అంటే దానికి మనకి చాలా దగ్గర సంబంధం ఉందని చెప్పి ఇక్కడ తెలియజేయటం జరుగుతుందన్నమాట. ఆ జన్మ తీసుకున్న తర్వాత అప్పుడు మానవ జన్మలోకి వస్తామని. అందుకనే మానవుడి చేష్టలు కోతి చేష్టలు అని కూడా చాలా మంది చెప్తూ ఉంటారనమాట. మనం జంతుజాలం నుండి మానవ జాలంలోకి మనం ప్రవేశించి మానవుడిగా జన్మ తీసుకొని చూడండి ఎంత వికృత చేష్టలు మనలో ఉన్నాయో. మనం ఎంత నికృషంగా ఆలోచిస్తున్నాం. మన ఆలోచనలు చూడండి ఎట్లా ఉంటాయో. మనం వాటినే చంపేస్తున్నాము. కోతులు మన ఇళ్ల మీదకి వస్తే చంపేస్తున్నాము. మరి అడవిలో ఉన్న జంతువులు ఏమన్నా ఊళ్ళోకి వస్తే వాటిని చంపేస్తున్నాము. ఇంకా అసలు మేకలు, కోళ్ళు, పిట్టలు వాటినైతే అసలుకి చంపేసి మనం ఆహారం తీసుకుంటున్నాం. కానీ అవి మాత్రం మనల్ని సోదరాభావంతో చూస్తున్నాయి అని చెప్పి చెప్తున్నారనమాట. ఈరోజు స్వాధ్యాయం మీది ఫ్రెండ్స్. మరలా రేపు ఇంకా ఈ జంతుజాలం నుండి మానవ జాతిలోకి మానవుడు ఎలా ప్రవేశించాడన్న దానిపై మనం ఇంకా కొన్ని వివరాలు తెలుసుకుందాము. ఈరోజు స్వాధ్యాయం మీది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.